శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం స్వర్గీయ ఎస్వి రంగారావు గారు రాసిన సంక్రాంతికి సంక్రాంతికి అనే కథను విందాం. ఈ కథ యువ మాసపత్రికలో ప్రచురితమైన కథ. ఎస్వి రంగారావు గారు ఎంత ప్రఖ్యాత నటులో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన కథలు చాలామంది చదివి ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన రాసిన అలనాటి కథను ఒకటి పరిచయం చేయబోతున్నాను. కొంచెం నిడివి ఎక్కువ ఉన్న కథే అయినా స్కిప్ చేయకుండా కథను చివరి వరకు వినండి. ఇక కథలోకి వెళ్దాం. సంక్రాంతికి ఇంటికి రమ్మని మా అమ్మగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఒంటరి జీవితం నాది. హాస్టల్ భోజనము, నోటికి బుద్ధికి ఏదీ రుచించని నిండు యవ్వనపు రోజులవి. ఏదైనా రుచికరంగా కనిపించే రోజులు కూడా అవే. ఆ రోజుల్లో మాతృ సందర్శనం కంటే మధురమైనది ప్రపంచంలో ఉంటుందని కూడా ఎరుగను నేను. ఆ పూలబాటలోనే వాల్తేరు స్టేషన్లో రైలెక్కాను. ఆ వెధవ స్టేషన్లో గంట తరబడి ఆగిపోతోంది ఏ రైలైనా. మరి ఆ రైళ్లకి స్టేషన్కు ఏదైనా అవినాభావ సంబంధం ఉందేమో తెలియదు, కానీ ఎంతసేపటికి బండి కదలకపోవడం చేత విసుగు పుట్టి ప్లాట్ఫామ్ మీద దిగి సిగరెట్ కాల్చుకుంటున్నాను. ఆ సమయంలో ఖాళీగా ఉందని కాబోలు ఒక వయసు మళ్ళిన పల్లెటూరు మనిషి బోలెడంత సామానుతో నా పెట్టెలోకెక్కాడు. ఒక్క మనిషికి ఇంత సామానెందుకో అనిపించింది నాకు. ఆయన నడకలో గాని ప్రవర్తనలో గాని ఏ విధమైన తొట్రుపాటు గాని నాకు కనపడలేదు. సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం, పల్లెటూరి అమాయకపు ప్రజలు ఇంకా ఎంతో టైం ఉందని తెలిసినా రైలెక్కేటప్పుడు మాత్రం చాలా కంగారుగాను హడావిడిగాను కనిపిస్తారు. కానీ ఈ పెద్ద మనిషి టైము గురించి కానీ రైలు గురించి కానీ ఈషన్ మాత్రమైనా లెక్క చేసినట్టు కనిపించలేదు. పైగా నువ్వు కాకపోతే నీ బాబు ఇంకో రైలు అన్నట్టుగా కనిపించాడాయన. ఆయన మనస్తత్వాన్ని పట్టి చూడడానికి మొదలుపెట్టాను ప్లాట్ఫామ్ మీదే నిలబడి. సామానంతా సర్దుకున్నాక అతి తీరుబడిగా కూర్చున్నాడు ఆయన. ఆ కుతూహలంతో నాకు ఘాటు బిగిల్ కొట్టిన సంగతి కూడా తెలియలేదు. రైలు కదులుతుంటే గబక్కని ఎక్కాను. ఎక్కి పాయఖానాలోకి వెళ్ళొచ్చి కూర్చున్నాను. పాపం, నేను రైలు కదులుతుండగా ఎక్కడం చూసి ఏమనుకున్నాడో ఏమో. ఆ పెద్ద మనిషి నన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వి మొహాన్ని అవతలకి తిప్పుకున్నాడు. నాకు అర్థం కాలేదు. అనకాపల్లి స్టేషన్ వచ్చేదాకా బండిలో మేమిద్దరమే ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడనేలేదు. స్టేషన్లో బండి ఆగగానే లేచి నేను కక్కసుకెళ్ళాను. నేను లోపలున్నప్పుడు ఒక టికెట్ కలెక్టరు బండిలోకి ఎక్కారట. ఆయనకు తన టికెట్ చూపించి, పైగా తన మిత్రుడు కూడా తనతో వస్తున్నారని, ఆఖరు క్షణంలో రావడం చేత ఆయనకి టికెట్ కొనలేదని, కక్కసులో ఉన్నాడని, ఆయనకు కూడా ఒక టికెట్ ఇమ్మని, పేరు రామారావని చెప్పి అదనంగా డబ్బులు కూడా చెల్లించి సామర్లకోట వరకు టికెట్ పుచ్చుకున్నాడట. రైలు కదిలిన చాలాసేపటి వరకు నేను సీటులోకి రాలేదు. వచ్చి చూసేటప్పటికీ ఆ పెద్ద మనిషి నా కేసి చూసి మందలింపుతో కూడుకున్న చిరునవ్వు నవ్వుతూ, నాయనా, ఇక పర్వాలేదులే, స్టేషన్కి నువ్వు కక్కసుకెళ్ళక్కర్లేదు. నీకోసం కూడా సామర్లకోట వరకు టికెట్ పుచ్చేసుకున్నాలే, ఏ ఊరెళ్తున్నావేమిటి అన్నారాయన. నరసాపురం వెళ్తున్నానని చెప్పాను, కానీ ఆయన మాట్లాడిందేమిటో నాకు అర్థం కాలేదు. అయ్యా, మీరెవరో ఏమిటో నాకు తెలీదు, మీరు చెప్పిందేమిటో నాకు అర్థం కాలేదు అన్నాను. లేదులే నాయనా, నువ్వు సామర్లకోట వరకు ఇక్కడే కూర్చో. నేను ఆ స్టేషన్లో దిగి కాకినాడ వెళ్తాను. నువ్వెక్కడికెళ్తావో నాకు తెలీదు. అందుచేత సామర్లకోట వరకే తీసుకున్నాను. ఆ స్టేషన్లో దిగడంతోటే నీకు నరసాపురం వరకు టికెట్ కొనిచ్చి మరీ వెళ్తాలే. మరేం పర్వాలేదు అన్నాడు ఆయన. ఆయన అమాయకత్వానికి ఉదార స్వభావానికి ఆనందించాలో లేక నాకు ఆయన చేసిన అవమానానికి ఆగ్రహించాలో తెలియలేదు. అంటే ఈ పెద్ద మనిషి నేనొక టికెట్టు లేని బికారీని అనుకున్నాడన్నమాట. నేను ఆఖరి నిమిషంలో రైలెక్కడం, ఎక్కిన వెంటనే పాయఖానాలోకి వెళ్ళడం, అనకాపల్లి స్టేషన్లో మళ్లీ కక్కసుకు వెళ్ళడం చూసి అదే సమయంలో టికెట్ కలెక్టర్ రావడం. హోరి భగవంతుడా, ఏమిటి విచిత్రమైన సంఘటనలు! నా కడుపులో గందరగోళం ఆయనకేం తెలుసు? ఇవన్నీ ఆయన అనుమానాన్ని రూఢి చేసినట్టున్నాయి. ఇక ఆయన మీద నా కంఠశోష వృధా. ఆగ్రహానికి అంతులేదు. నాలో ఉన్న జంతువు పట్టుకు తన్నమంది.
నాలో ఉన్న మనిషి మాత్రం గట్టిగా బుద్ధి చెప్పమన్నాడు. నాలో ఉన్న జ్ఞాని ఓపిక పట్టమన్నాడు. మాట్లాడలేదు. జేబులో నుంచి మొదటి తరగతి టికెట్టు తీసి చూపించాను. పాపం మనిషి బిత్తరపోయాడు. కన్నీళ్లు తరువాయిగా క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టాడు. నాకు జాలేసింది. ఇంత పెద్ద మనిషి చేత క్షమాపణ చెప్పించుకోవడమేమిటి అనిపించింది. నాలోని జ్ఞాని చూశావా ఎంత పొరపడ్డావో అని హెచ్చరిక చేశాడు. పర్వాలేదండి, కానీ అనవసరంగా డబ్బు ఖర్చు చేశారే, అదే విచారంగా ఉంది అన్నాను. మౌనం. ఏమిటది? ఈయనెవరు, నేనెవరు? నా పేరు కూడా తెలియదే. నిజంగానే నాకు టికెట్ లేకపోయినా ఈయనెందుకు కొనాలి? అర్థం కాలేదు నా చదువుకున్న బుర్రకి. చివరికి అడిగేశాను, అయ్యా, నేనెవరో తెలియకపోయినా నాకు నిజంగానే టికెట్ కొన్నారే. ఒకవేళ టికెట్ లేదనుకోండి, అయితే మాత్రం మీరెందుకలా కొన్నారు? రైల్లో ఉన్న టికెట్ లేని ప్రతి అనామకుడికి మీరు టికెట్ కొనిస్తుండడం ఏమిటి? మీకు సరదా పనా ఇదేమన్నా అని అడిగాను. లేదు బాబు, నిన్ను చూస్తే మా అబ్బాయి జ్ఞాపకం వచ్చాడు. అందుచేత అలా నీకు నిజంగా టికెట్ లేదేమో అనుకుని జాలి పుట్టి అలాంటి తెలివి తక్కువ పని చేశాను. క్షమించు అన్నాడాయన. ఒక విధమైన జీర వినిపించింది ఆ గొంతులో. ఎక్కడివో నిగూఢమైన విషాద ఛాయలు గోచరిస్తున్నాయి ఆయన భాషలో. అగ్నిపర్వతాన్ని మింగిన వ్యక్తిలాగా కనిపించాడు నాకాయన. ఏదో భరించలేని బాధ అనిపించింది. కళాపూరితమైన నా మెదడుకి అంతు చిక్కలేదు. అయ్యా, క్షమించండి. మీరు తప్పుగా భావించకపోతే మీ అబ్బాయి ఎవరో, ఎక్కడున్నాడో, ఆయనకి నాకు ఏ విధమైన పోలిక మీకు కనిపించిందో కాస్త సెలవిస్తిరంటే సంతోషిస్తాను అన్నాను అమాయకంగా. కళ్ళంట నీళ్లు తిరిగాయి ఆయనకి. పోయాడు బాబు, మొన్ననే ఆసుపత్రిలోనే పోయాడు. మా వాణ్ణి ఈ విశాఖపట్నానికే అప్పగించి వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆయన కండువాతో కళ్ళు తుడుచుకుంటూ. నాలోని కుతూహలం ఊరుకోలేదు. పాపం, జబ్బేమిటండి అన్నాను. నాయనా, అదొక పెద్ద కథ, నిన్ను కూడా బాధ పెట్టడం దేనికి అన్నాడు. పర్వాలేదులేండి, నన్ను మీ బిడ్డగా ఎంచుకునే చెప్పండి అని ప్రాధేయపూర్వకంగా అడిగాను. మాది కాకినాడ దగ్గర రేలంగి. డబ్బు ఇంకా 2-3 తరాల వరకు ఉద్యోగం లేకుండానే తినచ్చు అన్నంత ఉంది. కానీ నాకు ఒక్కడే పిల్లాడు. పురిటి గదిలోనే తల్లి మరణించింది. పాలు కూడా పీకతోనే పట్టేవాణ్ణి. ఆస్తిపరుణ్ణవ్వడం చేత, ఒక్కడే కొడుకవ్వడం చేత చాలా గారాబం చేసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే అల్లరిలో మాత్రం మంచి తెలివితేటలు కనిపించేవి నాకు. అందుచేత ఎక్కువ మందలించేవాణ్ణి కాదు. పేరు రామారావు. నీ పేరేమిటి బాబూ అని అడిగాడు ఆయన. నా పేరు రంగారావండి అన్నాను. అలాగా, ఏదో మతిభ్రమ చేత ఇందాక టికెట్ కలెక్టర్ వస్తే రామారావు పేరు మీదే టికెట్ కొన్నాను అంటూ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. హై స్కూలు చదువుకని కాకినాడ తీసుకొచ్చాను. వ్యవసాయం రైతులకు అప్పచెప్పి దగ్గరే అవ్వడం చేత నేను కూడా కాకినాడలో మకాం పెట్టాను. దిట్టంగా చదువుకునేవాడు. ఏ ఒకరిద్దరో తప్ప ఎక్కువ మంది స్నేహితులు కూడా ఉండేవారు కారు. రోజు సాయంత్రం ఫుట్బాల్ మాత్రం ఆడుకునేవాడు. ఒకరోజు ఇంటికి జ్వరంతో వచ్చాడు. డాక్టర్కి చూపించాను. మలేరియా అని మందిచ్చాడు. 2 రోజులకే జ్వరం తగ్గింది. కానీ అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ఆసుపత్రిలో పరీక్ష చేసి అదేదో క్యాన్సర్ అన్నారు. విశాఖపట్నం తీసుకెళ్లమన్నారు. తీసుకొచ్చాను బాబూ. తొడలో క్యాన్సర్ అని ఏవేవో ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆసుపత్రిలోనే 15 రోజులుంచారు. పెద్ద డాక్టర్లంతా వచ్చి చూసేవారు, కానీ నాకు మాత్రం ఏమీ చెప్పేవారు కాదు. అబ్బాయిని మాత్రం నవ్వుతూ పలకరించేవారు. ఒకనాడు ఆ వార్డు డాక్టర్ గారు నా దగ్గరకొచ్చి, మీతో ఒక విషయం మాట్లాడాలి అని గదిలోకి తీసుకెళ్లాడు. కాఫీ తెప్పించి ఇచ్చారు. మీరు తమాయించుకోవాలి, కంగారు పడకుండా ఉంటే ఒక విషయం చెప్తాను అన్నారు. నా బిడ్డ ఏమైపోతాడోనని కంగారు పట్టుకుంది. త్వరగా చెప్పమని వేడుకున్నాను. ఏమీ లేదండి, క్యాన్సర్ ముదిరింది. అది మిగతా శరీరానికి వ్యాపించకముందే కాలు తీసేయాల్సుంటుంది. ఆపరేషన్ అయిన తర్వాత స్మారకానికి వచ్చినప్పుడు ఎక్కువ కంగారు పడతాడు అని చెప్పాడు డాక్టర్ గారు. బాబు, ఏం చెయ్యాలో తోచలేదు.
నా ఒంటరి జీవితానికి ఆనందం కలిగించటానికి కలిగిన ఒక్కగానొక్క బిడ్డడు కుంటివాడా? భగవంతుడా, ఇంకా నా మీద జాలి కలగలేదన్న మాట. పైగా ఈ విషయం అబ్బాయితో ఎలా చెప్పడం? చీకట్లు కమ్ముకున్నాయి. బోరుమని ఏడ్చాను. పాపం, నా మీద జాలిపడి అక్కడి స్టాఫ్ నర్సు, మీరు కంగారు పడకండి, నేను మా డాక్టర్ గారు ముందెళ్ళి చెప్తాం, తర్వాత మీరొద్దుర్లేండి అన్నది. నిశ్చేష్టుడనై నిలబడిపోయాను. 5 నిమిషాల తర్వాత నర్సు వచ్చి నన్ను లోపలికి రమ్మంది. ఎలా నా బిడ్డని చూడడమో నాకు అర్థం కాలేదు. కాలు తీసేస్తారన్న సంగతి చెప్పే ఉంటారు. ఏమంటాడో, ఏమని ఏడుస్తాడో. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. గుండె గొంతులోకొచ్చినట్లయింది. కళ్ళు తుడుచుకుని లోపలికెళ్ళాను. నా బాబు చిరునవ్వు నవ్వుతున్నాడు. నువ్వు లోపలికి రాలేదేం నాన్నా, బయటే ఉన్నావే అన్నాడు. నాకు నర్సు మీద డాక్టర్ మీద అనుమానం వేసింది. ఒకవేళ వాళ్ళు అసలు సంగతి చెప్పనేలేదేమో అనుకుని నా చేత చెప్పించటానికి ప్రయత్నిస్తున్నారు అనుకున్నాను. అనుకున్నట్లుగానే నేను రావడంతోటే వాళ్ళిద్దరూ గదిలోంచి వెళ్ళిపోయారు. బాబు దగ్గరికెళ్ళి మంచం మీదే కూర్చున్నాను. నాన్నా, నేను ఇక ఫుట్బాల్ ఆడుకోవడానికి వీలుండదు కదూ అన్నాడు. నాకు మతిపోయిందో ఉందో కూడా నాకే తెలీదు. ఎలాగో ధైర్యం తెచ్చుకొని దుఃఖాన్ని దిగమింగుతూ ఊరుకున్నాను. నా బాధ గ్రహించాడు నా బిడ్డ. పర్వాలేదులే నాన్న, కర్రకాలు చేస్తారట, దాంతో మామూలుగానే నడవచ్చట, పంట్లాం వేసుకుంటే ఏమీ కనబడదులే అన్నాడు. అంత బాధపడగల శక్తి నాకు లేక బయటికొచ్చేశాను. బోరుమని ఏడ్చాను. 3 నెలలైంది బాబూ, చదువు మాన్పించాను. నేను బాధపడతాననుకునేవాడో ఏమో, అలా కర్రకాలుతోనే మా బాబు కులాసాగా ఉన్నట్టు కనిపించేవాడు నాకు. ఒకరోజు మళ్ళీ జ్వరం వచ్చింది. విపరీతంగా దగ్గడం మొదలుపెట్టాడు. వెంటనే కాకినాడ తీసుకెళ్లాను. వాళ్ళు మళ్ళీ విశాఖపట్నం తీసుకెళ్లమన్నారు. ఈసారి భయమేసింది. ఈసారి మళ్ళీ ఏ కాలో చెయ్యో తీసేస్తారనుకుని, వద్దు బాబూ, మీరే మందో మాకో ఇవ్వండి అన్నాను. ఈ జబ్బుకి ఇక్కడ వైద్యం లాభం లేదు, విశాఖపట్నం తీసుకెళ్లమన్నారు వాళ్ళు. నాకు భయమేసి కొంతకాలం కాకినాడలోనే ఉండి నేటివ్ మందులేవో ఇప్పించాను. కానీ రోజురోజుకి బాబు క్షీణించిపోవడం మొదలుపెట్టాడు. కొందరు పెద్దల ప్రోత్సాహంతోనూ పట్టుదలతోనూ మళ్ళీ ఈ విశాఖపట్నం వచ్చాను. మళ్ళీ డాక్టర్ల గుంపు తయారయ్యారు. ఏదో వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నాకు ఒక్కటీ చెప్పరు. పల్లెటూరు వాణ్ణి గదా, వాళ్ళ భాష నాకు అర్థమయ్యేది కాదు. కానీ మొత్తానికి ఏదో విపత్తు ఉందని మాత్రం గ్రహించగలిగాను. ప్రతి డాక్టర్ని అడిగేవాణ్ణి. పర్వాలేదనేవారు వాళ్ళు. ఏం పర్వాలేదో ఏమో గాని మా బాబు రోజురోజుకి చిక్కి శల్యమవుతూ వచ్చాడు. నా పుణ్యమా అంటూ పూర్వపు నర్సు మళ్ళీ ఆ వార్డుకే వచ్చింది. పదే పదే అడగ్గా ఒక రోజున చెప్పింది, ఇది క్యాన్సరు, ఊపిరితిత్తుల్లో వచ్చింది, చాలా ముదిరింది అని చెప్పింది. అంటే నా బాబు ఇక బతకడన్నమాట. నా కళ్ళనీళ్లు ఇదివరకే ఎండిపోయాయి. సగం ఎండిపోయిన మేను బాబు కాలు తీసేయడంతో పూర్తిగా ఎండిపోయింది. ఇక ఈ ఎండుకట్టెకి ఏడిచే శక్తి ఎక్కడిది బాబూ? నా బాబుని ఎలా అయినా బ్రతికించమని అనేక దేవుళ్ళని మొక్కుకున్నాను. ఎన్నో ముడుపులు కట్టుకున్నాను. కానీ ఏ దేవుడికి నా డబ్బు మీద ఆశ లేకపోయింది. 4 రోజుల క్రితం మధ్యాహ్నం చాలా నీరస స్థితిలో ఉన్నాడు. నా తండ్రి నన్ను దగ్గరగా రమ్మని పిలిచి, నాన్నా, ఇక నీకెవరు తోడుంటారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారుజామున నన్ను పిలిచి, నాన్నా, ఈ దుప్పటంతా నలిగిపోయింది, వేరే దుప్పటి మార్చమన్నాడు. నేను నర్సుని పిలిచి మెల్లగా సాయం పట్టి దుప్పటి మార్చమన్నాను. నాన్నా, నా కళ్ళు తిరుగుతున్నాయి, పట్టుకోమని నన్ను గట్టిగా కావలించుకున్నాడు. ఒక్క క్షణంలో ఆ పట్లు వాటంతట అవే వదిలైపోయాయి. మా బాబు నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయాడు. ఈ సామానంతా వాడి కోసమే తెచ్చాను. చివరికి నాకు మిగిలిందిదే బాబూ అంటూ ఏకధారగా కన్నీళ్లు కార్చాడాయన. నా గుండె బరువెక్కింది. ఈ ప్రపంచంలో ఇంత బాధ ఉందా అనిపించింది.
నొప్పి తెలియని నా హృదయానికి నేను కూడా ఏడుస్తున్నానన్న సంగతి అంతవరకు నాకే తెలియలేదు. అడ్రస్ రాసిచ్చి ఆయన సామర్లకోట స్టేషన్లో దిగిపోయాడు. దూరంగా వెళ్ళిన తర్వాత నన్ను ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. చేతులెత్తి నమస్కరించాను. ఆ సంక్రాంతికి నా మనస్సంతా చాలా ఆందోళనగానే ఉంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఆ మహానుభావుడు జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఒక్కసారి మనసులో ధ్యానించి నమస్కరిస్తూ ఉంటాను. సమాప్తం. ఇదండి కథ. ఇది ఆనాటి కథ. హైటెక్ హాస్పిటల్స్ ఉన్నాయని, కొత్త రకం మందులు చాలా వచ్చాయని మనం ఇప్పుడేదో అనుకుంటున్నాం, కానీ ఎంత డబ్బున్నా, ఎన్ని హాస్పిటల్స్కి తిప్పినా విధిరాతను మార్చే శక్తి ఎవ్వరికీ లేదు. అసలు ఎస్వి రంగారావు గారు కథలు రాశారని కూడా చాలామందికి తెలియదు కదూ. మీరు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయండి. అందరికీ ఆయన కథలు రీచ్ అవుతాయి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.